హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి సింబల్స్కి కూడా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. ఆ షార్ట్కట్ కీస్ ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ మెనూలో ఉన్న లాస్ట్లో సింబల్స్, దానిలో మోర్ సింబల్స్, ఇక్కడ చూడండి. ఈ సింబల్స్ మొత్తము కూడా వాటన్నిటికీ కూడా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అవి ఎలా ఏంటి అనేది చూద్దాం. దీన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ టైప్ చేస్తున్నా, ఆర్కే పైన ఒక సింబల్ రావాలి టీఎం అని. దానికోసం టీఎం రావడం కోసం కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీఎం అని వచ్చేసిందా? అలాగే నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ సి అంటే రౌండ్ సర్కిల్లో సి అనేది వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ ఆర్ అంటే రౌండ్ సర్కిల్లో ఆర్ వస్తుంది. అలాగే 2706 టైప్ చేసిన తర్వాత ఆల్ట్ గట్టిగా నొక్కుబట్టుకుని ఎక్స్ నొక్కండి. అలా ఒక టెలిఫోన్ సింబల్ లాంటిది వస్తుంది. అలాగే 2707 ఆల్ట్ గట్టిగా నొక్కుపట్టుకుని ఎక్స్ నొక్కండి, వేరే సింబల్ వస్తుంది, ఎంటర్. అలాగే 2708 ఆల్ట్ గట్టిగా నొక్కుపట్టుకుని ఎక్స్ నొక్కండి, ఒక సింబల్ వస్తుంది. అలాగే 2709 ఆల్ట్ గట్టిగా నొక్కుపట్టుకుని ఎక్స్ నొక్కండి, ఎంటర్. అలాగే ఏదో ఒక నెంబర్ నొక్కండి, 789 నొక్కాను, ఆల్ట్ ప్లస్ ఎక్స్ వేరే సింబల్ వచ్చింది. అలాగే 652 లేదా 3 ఆల్ట్ ప్లస్ ఎక్స్ వేరే సింబల్ వచ్చింది. ఈ విధంగా మన కీబోర్డ్లో ఉన్న న్యూమరికల్ నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ ప్రెస్ చేస్తూ ఉంటే లాస్ట్లో నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత లాస్ట్లో ఆల్ట్ ప్లస్ ఎక్స్ అని ప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఆ నెంబర్కి తగ్గటువంటి సింబల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి సింబల్స్కి షార్ట్ కట్స్ మనం యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.